ఆరావళికి మరణ శాసనం. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో చెలరేగిన ఆందోళన. నకిలీ నిర్వచనంతో కొండలను కరిగించే కుట్ర. 100 మీటర్ల ఎత్తు నిబంధనతో 80% అడవి మాయం. ఢిల్లీకి పొంచి ఉన్న ముప్పుపై నిపుణుల హెచ్చరిక. ఊపందుకున్న సేవ్ ఆరావళి ఉద్యమం. ఎడారి ముప్పును హెచ్చరిస్తూ రాష్ట్రపతికి విజ్ఞప్తి. థార్ ఎడారిని దేశ రాజధానిలోకి రాకుండా అడ్డుకునే పటిష్టమైన గోడ. కోట్లాది మందికి దాహం తీర్చే జల వనరు అదే ఆరావళి పర్వతం. ఆరావళి పర్వతాలు అంటే కేవలం రాళ్లు రప్పలు మాత్రమే కాదు. ఇవి ఉత్తర భారతదేశానికి జీవనాధారంగా కొన్ని శతాబ్దాలుగా ఉన్నాయి. ఈ ఆరావళి పర్వతాలు భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాలుష్యాన్ని కూడా నియంత్రణలో ఉంచుతాయి. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో విషపూరితమైన గాలిని వడపోసి వాతావరణాన్ని సమతుల్యం చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఢిల్లీకి ఊపిరితిత్తులు లాంటివి. కానీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఈ పర్వత శ్రేణికి ఇప్పుడు మరణ శాసనం లిఖించబడిందా? సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక్క తీర్పు పర్యావరణవేత్తల గుండెల్లో రైళ్లను పరిగెట్టిస్తోంది. ఇది ఆరావళికి డెత్ వారెంట్ అని నిపుణులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? అసలు సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది? సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి అంటూ ఎందుకు లక్షలాది మంది గొంతెత్తుతున్నారు? ఆరావళి పర్వతాల పరిధిని నిర్ణయించే విషయంలో సుప్రీంకోర్టు రీసెంట్ గా ఒక కీలక తీర్పును ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రిచర్డ్ మర్ఫీ డెఫినేషన్ ను న్యాయస్థానం ఆమోదించింది. దీని ప్రకారం ఏదైనా ఒక కొండను పర్వతంగా పరిగణించాలంటే దాని ఎత్తు భూమి నుండి కనీసం 100 మీటర్లు ఉండాలి. వినడానికి ఇది సాధారణంగానే ఉన్నా దీని వెనుక పెద్ద ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆరావళి అనేది హిమాలయాల లాంటి ఎత్తైన పర్వత శ్రేణి కాదు. కోట్లాది సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ కొండలు కాలక్రమేణా గాలికి వానకు కరిగిపోయి ఇప్పుడు చిన్న చిన్న గుట్టలుగా రాతి నేలలుగా మిగిలాయి. నిపుణుల లెక్కల ప్రకారం ఆరావళి పర్వత శ్రేణిలో కేవలం 20% ప్రాంతం మాత్రమే 100 మీటర్ల కంటే ఎత్తులో ఉంది. మిగిలిన 80% ప్రాంతం అంటే ఫుట్ హిల్స్, లోయలు, చిన్న గుట్టలు అన్ని 100 మీటర్ల లోపే ఉంటాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ 80% భూమికి ఇప్పుడు ఫారెస్ట్ లేదా పర్వతం అనే హోదా పోతుంది. అంటే ఇక్కడ మైనింగ్ చేసుకోవడానికి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇది పరోక్షంగా మైనింగ్ మాఫియాకు రెడ్ కార్పెట్ పరిచినట్లేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. కొత్త నిబంధనల వల్ల కేవలం 0.19% ప్రాంతంలో మాత్రమే మైనింగ్ కు అవకాశం ఉంటుందని, ఆరావళికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ ను అరికట్టేందుకే ఈ నిర్వచనం తెచ్చామని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ప్రజలు ఈ మాటలను నమ్మడం లేదు. సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్తున్నారు. మా ఊపిరితిత్తులను కోయకండి, ఢిల్లీని ఎడారిగా మార్చకండి అంటూ స్లోగన్స్ ఇస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 31 కొండలు అక్రమ మైనింగ్ వల్ల మాయమైపోయాయని, ఇప్పుడు చట్టబద్ధంగానే మిగిలినవి కూడా మాయం చేస్తారని వారు భయపడుతున్నారు. ఒకవేళ పర్యావరణవేత్తల భయమే నిజమైతే భవిష్యత్తు చాలా భయానకంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజస్థాన్లోని థార్ ఎడారి ఇసుకను ఢిల్లీ, హర్యానాలకు రాకుండా ఆపేది ఈ ఆరావళి కొండలే. ఇవి లేకపోతే ఢిల్లీ త్వరలోనే మరో ఎడారిగా మారుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పర్యావరణవేత్తలు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాలను రీఛార్జ్ చేసేది ఈ కొండ ప్రాంతాలే. వీటిని కాంక్రీట్ జంగిల్ గా మారిస్తే ఢిల్లీ, గురుగ్రామ్ నగరాల్లో చుక్క నీరు దొరకని పరిస్థితి వస్తుందంటున్నారు. చిరుత పులులు, హైనాలు వంటి ఎన్నో అరుదైన వన్యప్రాణులకు ఈ పొదలతో కూడిన అడవే ఆధారం. అవి కూడా అంతరించిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీకి పచ్చని ఊపిరితిత్తుల్లాంటి ఆరవల్లి పర్వతాల రక్షణ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఆరవల్లి కొండలని గుర్తించడానికి 100 మీటర్ల ఎత్తు ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది, పర్యావరణ ఉద్యమకారుడు హితేంద్ర గాంధీ ఈ తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ నేరుగా భారత ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆరవల్లి అనేది ప్రపంచంలోనే అతి పురాతనమైన పర్వత శ్రేణి. కోట్లాది సంవత్సరాల పాటు గాలికి, వానకు, కోతకు గురై ఇప్పుడు చాలా చోట్ల ఎత్తు తగ్గింది. అంత మాత్రాన అది పర్వతం కాకుండా పోదని హితేంద్ర వాదన. కేవలం ఎత్తును కొలబద్దగా తీసుకుంటే ఆరవల్లిలోని అనేక ముఖ్యమైన ప్రాంతాలు చట్టపరమైన రక్షణను కోల్పోతాయని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు కొత్త నిర్వచనం ప్రకారం ఈ ప్రాంతాలను నాన్ ఆరవల్లిగా పరిగణిస్తే అక్కడ మైనింగ్, నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయని, అది శాశ్వత పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛమైన పర్యావరణం ప్రజల హక్కు అని, ఆర్టికల్ 48A ప్రకారం పర్యావరణాన్ని కాపాడటం ప్రభుత్వ విధి అని ఆయన గుర్తు చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పును సవరించాలని డిమాండ్ చేశారు. పర్వతాలు అంటే కేవలం ఎత్తు మాత్రమే కాదు, అవి ఒక పర్యావరణ వ్యవస్థ అని నిపుణులు ఘోషిస్తున్నారు. 100 మీటర్ల కొలబద్దతో ప్రకృతిని కొలవడం సరికాదన్నది వారి వాదన. అభివృద్ధి అవసరమే, కానీ అది మన మనుగడను ప్రశ్నార్థకం చేసేలా ఉండకూడదు. ఈ తీవ్రమైన వ్యతిరేక నేపథ్యంలో ప్రభుత్వం, న్యాయస్థానం పునరాలోచిస్తాయా లేక ఆరవల్లి అంతరించిపోవాల్సిందేనా అన్నది కాలమే నిర్ణయించాలి.